ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మరి ఒక దినము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి ఒక దినము మీతో మరి వాక్యం పంచుకుంటానికి నిన్నటితో అయిపోయింది అనుకున్నాం. అయితే మరి ఆశీర్వాదం గారు ఇవాళ కూడా మీరు కంటిన్యూ చేయండి అని ఆయన ఆహ్వానించారు. అందు నిమిత్తమై వారికి నా యొక్క కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈ దినము మనం ఇంతవరకు సిలువ వైపు చూచొచ్చు మన ప్రయాణాన్ని సాగించి ఉన్నాము. ఈ 54 రోజులు అనేక విషయాలు, మర్మాలు మనము తెలుసుకున్నాం. తెలుసుకున్న మనము ఇప్పుడు ఏ విధంగా మనము ఇంకనూ ముందుకు సాగిపోవాలనేది ప్రార్థన ద్వారా ఏ విధంగా మనము మన యొక్క సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలనేసి మరి ప్రార్థనకి సంబంధించిన వివరాలు కొన్ని మనం ఈ దినము ధ్యానించాలని నేను ఆశించుతున్నాను. నిన్నటి దినాన మరి మీరందరూ ఎంతో ఉత్సాహంగా మీరందరూ నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి ఆత్మీయంగా నేను ఎంతగానో మరి బలపడ్డాను. ఎందుకంటే మీరు చెప్పిన స్పందనలు రియల్ గా నాకు ఎంతో టచ్ అయినాయి. అందుకు మీకందరికీ నాకు వందనములు చెల్లించున్నాను. ఈ దినాన మరి మనం ఈ యొక్క ప్రార్థన అనే అంశం మీద మనం ధ్యానం చేయనున్నాము. దానికి సంబంధించి మరి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఈ యొక్క ప్రార్థన అనేది ఒక గొప్ప సౌకర్యంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ ప్రార్థన ద్వారా మనము దేవునితో కమ్యూనికేట్ చేయటానికి అదొక చక్కటి సౌకర్యం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రార్థన అనున్నది ఒక గొప్ప సౌకర్యం. మనకి మరి ఏదన్నా వర్క్ స్పాట్ లో ఉన్నప్పుడు అక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తుంటారు. డ్రెస్ కానీ, లేకపోతే టెలిఫోన్ కానీ, కార్ కానీ ఇవన్నీ ఇస్తుంటారు. ఆ విధంగా ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినాడు. మనకి ఏది కావాల్సి వచ్చిన హాట్ లైన్ లోని పరలోకమందున మా తండ్రి అనగానే ఆయన మనకు అక్కడ మరి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. క్రీస్తు శిలువపై చేసిన యాగము ద్వారా నిత్యుడగు తండ్రి సింహాసనమును చేరుటకు ప్రవేశము కలిగినది. ఇది నేను మరి గత 50 రోజులు మీతో వాక్యాన్ని పంచుకున్నప్పుడు చెప్పి ఉన్నాను. ఆదాము మొట్టమొదటిగా ఏదైనా తోటలో పాపం చేయటం వలన ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణం అవటం వల్ల అప్పుడే దేవుడు తన యొక్క ప్రణాళికను ఏర్పరిచి అనేక సంవత్సరముల తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మరి మన అందరూ రక్షణ కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి సిలువలో మరి బలి అవటం వల్ల మనందరికీ మరి పాప విమోచన కలిగి రక్షణ అనే భాగ్యం కలిగింది. మరి నిత్యజీవం పోవటానికి మొదటి ఆదాము చేసిన పాపం వల్ల వచ్చిన మరణమును మరి రెండవ ఆదాముగా యేసు ప్రభు సిలువలో దాన్ని మీద జయాన్ని సాధించడం వల్ల ఆ పాపము వల్ల వచ్చే శాపము మనకి పోయి, ఒకవేళ మనం శారీరకంగా మరణించినప్పటికీ మన ఆత్మ మరి దేవునితో నిత్యము అక్కడ నిత్య జీవాన్ని కలిగి ఉంటది. ఆయనతో మనం నిత్యం మనం ఆనందించగలిగే భాగ్యాన్ని చివరి లెసన్ మంది ఏంటంటే నిత్యానందము. అది మనం మొన్నటి దినాన్న మనం ధ్యానించి ఉన్నాం. మనసానందం పొందుట కన్నా ఇంక వేరే భాగ్యం ఏముందని మనం చక్కటి పాట కూడా పాడుకున్నాం. కాబట్టి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. ఇది ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నది. ఇదేంటంటే ఇట్ ఈస్ ద గేట్ వే. దేవునికి మానవునికి తెగిపోయిన సంబంధం అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అదేంటంటే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవునిని కలుసుకుంటానికి ఇంకా అవకాశం లేకుండా అక్కడ చూశారు కదా మీరు, 2 కెరూబులు, ఇది మార్గము. ఇక్కడ కెరూబులు మరి ఖడ్గ జ్వాలల్ని ఆయన నిలబెట్టారు. కాబట్టి
దేర్ ఇస్ ఎ బ్లాక్, బ్యారియర్ అంటాం కదా మనం. ఇప్పుడు మనకి లాక్డౌన్ పెట్టినప్పుడు పోలీసులు ఏం చేస్తారు, అవన్నీ బ్యారియర్స్ పెట్టేస్తుంటారు. న్యూ జెర్సీ బ్యారియర్స్ అంటారు దాన్ని, టెక్నికల్ టర్మ్. ఆ విధంగా మరి దేవుడు ఆ జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు కెరూబుల్ని ఏర్పాటు చేసి అది బ్లాక్ చేసేసారు. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. అయితే యేసు ప్రభు రావటం వల్ల, మరి ఆయన చేసిన మరి త్యాగం వల్ల, మరి మన పాపములన్నీ కూడా క్షమించబడటం వల్ల అది తిరిగి ఓపెన్ అయింది. అనగా దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న ఆ యొక్క అడ్డుగోడను తొలగించి, చూసారా ఇక్కడ ఎంత అడ్డుగోడ ఉందో మీకు కనిపిస్తుంది కదా. వి కెనాట్ గో అప్ అండ్ గో. అంటే ఏంటంటే మీ పాపములు మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆ విధంగా దేవునికి మానవునికి మధ్యన ఒక పెద్ద అడ్డుగోడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల వలన అడ్డు నుండి మార్గము తెరవబడినది. ప్రార్థన ద్వారా మనము రారాజును చేరగలము. యేసు మన పాపములను దోషములను తీసివేయట ద్వారా మనము ఆయన ద్వారా తండ్రి యొద్దకు చేరుచున్నాం. అనగా మరి యేసు ప్రభు వచ్చి ఇదివరకు పాత నిబంధనలో ఏ చిన్న తప్పు చేసినా దానికి ఏదో ఒక జంతువును మరి పౌరను బలి ఇవ్వటం వల్ల, రక్తం చిందించడం వల్ల కానీ ఆ పాపము మరి అది తీసివేయబడేది కాదు. ఇప్పుడు మనందరం చేసిన పాపములన్నిటికీ పస్కా బలి పశువుగా ఆయన ఒక్కసారే, నాట్ రిపీటెడ్లీ, ఒక్కసారే ఆయన మరి మనందరి నిమిత్తమై పస్కా బలి పశువుగా శిలువలో బలి అవటం వల్ల తండ్రికి మనకి మరల ఇది పునరుద్ధరించబడింది. ఈ ద్వారం ఇది ఇక్కడ చూశారు కదా మీకు, ఈ అడ్డు కూడా తెరవబడింది. మెట్లు కనిపిస్తున్నాయి కదా, మనం లోపలికి నడిచి వెళ్ళొచ్చు. అంటే నేను అది మీకు అలంకార రూపంలో యాదృచ్ఛికంగా చెప్తున్నాను. అంటే ఆ గేట్, తండ్రికి మనకి ఉన్న అడ్డు కూడా తీసివేయబడింది. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా తండ్రిని ఎనీ టైం చేరుకోగలం. ఇలా ఫోన్ ఎత్తగానే హాట్ లైన్ అయితే అవతల వాళ్ళు హలో అంటారు. 2 కంపెనీల మధ్య ఉండే దీన్ని హాట్ లైన్ అంటూ ఉంటాం. అలాగా ప్రతి మానవుడికి దేవునికి మధ్యన ఉన్న హాట్ లైన్ ఏంటంటే ప్రార్థన. మనకి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే మనం హృదయంలో మరి దేవునిని ప్రార్థించినప్పుడు మనకు ఆన్సర్ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యేసు మన పాపములను మన దోషములను తీసివేయటం ద్వారా మనము యేసు ప్రభుని ద్వారా తండ్రి యొద్దకు చేర్చున్నాము. త్రూ ప్రాపర్ ఛానల్. మనం కోయిటికి రావాలంటే మనకి ఎవరో ఒకరు సహాయం చేస్తేనే కానీ మనం డైరెక్ట్ గా రాలేము. ఆ విధంగా ప్రభువు మనకు మరి తండ్రి యొద్దకు చేరటానికి మధ్యవర్తిగా ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చునుండి మన కొరకు మరి అన్ని రికమెండేషన్స్ వాస్తా పెడుతున్నారు ఆయన. ఈ సమయంలో మరి అనేక సంవత్సరాలుగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు అనేక మంది భక్తులు ఈ లోకంలోనికి వచ్చారు, సువార్తను అందించారు. అయితే సుమారుగా 2005వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా జోహన్నస్బర్గ్ అనే పట్టణంలో, నగరంలో గ్రహం అనే ఒక గొప్ప ధనవంతునికి ఒక విజన్ వచ్చింది. విజన్ అంటే దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏమనంటే మరి ప్రపంచ దేశాలన్నిటినీ ఇప్పుడు మనము లేదా మీరు ఖైతాన్ సంఘంగా మరి మీరందరూ మీ నాయకత్వంలో చక్కటి జూమ్ కార్యక్రమాన్ని ఈ 40 రోజులు నడిపించి ఉన్నారు. అనేక మంది మరి ఆత్మీయంగా ఎంతగానో మరి ఆదరించబడ్డారు, ఎంతో మేలులు పొందారు. ఆ విధంగా ఆయన తన దర్శనంలో మరి ప్రపంచ దేశాలన్నిటినీ ఒక చోట చేర్చి దేవుని కొరకు ప్రార్థన చేయాలి అనే ఒక దర్శనం ఆయనకు కలిగింది. అది దేన్ని ఆదర్శంగా వచ్చిందంటే యేసు ప్రభు మరి మొన్న ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఈస్టర్ పండుగ ఏప్రిల్ 4వ తేదీన వచ్చింది మనకి. యేసు ప్రభు ఈ భూలోకంలో
పునరుద్ధానమైన తర్వాత 40 దినములు అనేక మందికి శిష్యులకు ఇతరులకు అనేక సార్లు అగుపడుచు 40 రోజులు ఈ భూమి మీద ఉండి 40వ దినాన్న ఆయన తండ్రి యొద్దకు మరి ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. ఆ ఆరోహణం దినమున శిష్యులకు ఆయన కొన్ని చివరి పలుకులు చెప్పి ఉన్నారు. వారు ఏమేం చేయాలో అవన్నీ చెప్పి, మనం ఎయిర్పోర్ట్ గవర్నర్‌ను సాగనంపడానికి వెళ్ళినప్పుడు బాయ్ బాయ్ చెప్తాం కదా! ఆ విధంగా ఆయన కొండ మీదకి వెళ్ళి వారందరూ చూచుచుండగా ఆయన మేఘంలో మరి పరలోకంకు ఎత్తించి ఉన్నారు. ఆయన ఏ విధంగా వెళ్ళారో ఆ విధంగా వస్తానని కూడా తెలియజేసి ఉన్నారు. అప్పుడు ఆయన వెళ్తూ ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతున్నాను. మీకు సహాయకరంగా ఉండటానికి నేను పరిశుద్ధాత్మను మీ మీదకి మీ కొరకు పంపిస్తాను. మీరు శక్తి నొందే వరకు బయటెక్కడికి వెళ్ళవద్దు. మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఉన్నారు. ఆ 10 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనది. అందుచేత ఆయన ఆరోహణమైన తరువాత 10 దినముల తరువాత మరి పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి ఉన్నది. మనము ఇశ్రాయేలీయుల పండుగలు ఒకసారి గమనించినట్లయితే, మరి పస్కా పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ. అనగా 7 వారములు, 7 సబ్బాతు దినముల తర్వాత 7 ఏళ్ళు 49 తర్వాత వచ్చే పునరుత్థాన దినము 50వ దినము పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్మను పొందుకునే ఆ అనుభవాన్ని పెంతెకోస్తు అనుభవం అంటారు. అంతేగాని పెంతెకోస్తు అంటే అది చర్చ్ నేమ్ కాదు. వారు అలా పెట్టుకున్నారు కానీ పెంతెకోస్తు అనుభవమును పొందటమే, పరిశుద్ధాత్మను పొందుకుంటమే అది పెంతెకోస్తు అనుభవము. పెంతెకోస్తు అంటే పెంటా అంటే 50వ, సెక్సా, హెక్సా, ఆక్టా ఇవన్నీ మనకి లాటిన్ భాషలో నుంచి వచ్చిన పదములు. కాబట్టి పెంటా అంటే 50వ రోజు. 50వ రోజున మరి పెంతెకోస్తు పండుగగా ఆచరించబోతున్నాం మనము. 40వ దినం అనగా మే 14వ దినాన్న యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన దినము. తదుపరి అక్కడి నుంచి 10 దినముల తర్వాత మే 24వ తేదీన పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అంటే మరి ఆది క్రైస్తవ సంఘము ఆవిర్భవించిన దినము. పేతురుతో ఆయన ఏదైతే చెప్పారో, నా సంఘమును స్థాపిస్తున్నానని, అది ప్రారంభించిన దినం. ఇట్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ది ఇనిషియల్ చర్చ్ అనమాట. ఆది సంఘము యొక్క మరి ఆవిర్భావం మొట్టమొదటి దినం అది. అది మనం సంవత్సరం బట్టి సంవత్సరం చేసుకుంటున్నాము. అక్కడి నుంచి సంఘాలు ఇవన్నీ వచ్చినవి. ఇట్ ఈస్ ద ఫస్ట్ చర్చ్ అనమాట ఆ రోజు. కాబట్టి ఆ రోజు వారు శక్తి పొంది అనేకమైన భాషల్లో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ గ్రహం అనే ఆయనకి వచ్చిన దర్శనం ఏంటంటే, ఈ మే 14 నుంచి అనగా యేసు ప్రభు ఆరోహణమైన దినం నుంచి మరలా పెంతెకోస్తు వచ్చే వరకు, పరిశుద్ధాత్మ వచ్చే వరకు ఈ 10 రోజులు మరి వారు ప్రపంచ దేశాలన్నీ ఒక చోట చేరి యేసు మరి దేవునికి చక్కటి ప్రార్థన చేయాలి అని ఆయనకి వచ్చిన తలంపును ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అది ఇప్పటికీ నడుస్తుంది. అయితే 2006లో చేసినప్పుడు చాలా చక్కగా జరిగింది. తర్వాత మరి అది కొద్దిగా షాకోపషాకలుగా మరి మారింది. ఇప్పుడు ఎక్కువ దాని గురించి వివరాలు తెలియట్లేదు. మన సంఘంలో కూడా మరి స్వర్గీయ బెన్నీ గారు ఇది చెప్పినప్పుడు ఆయన కూడా మరి ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభించారు. ఇప్పుడు పెనియేలు దుర్గం వారు ఈ దినాన్ని నుంచి ఈ యొక్క ప్రార్థనలు మరి పెంతెకోస్తు దినం వరకు చేయడానికి, అనగా ఇక నుంచి 40 దినాలు, ఈ దినం నుంచి 40 దినాలు మరి వారు ప్రార్థన చేయడానికి మరి మొదలు పెట్టి ఉన్నారు. ఎందుకంటే 40 దినాలు అంటే ఈవేళ 14వ తేదీ 24 మేకి 40 దినాలు అనమాట. ఈ ప్రార్థనలు వారు మొదలు పెట్టారు. మరి 2006వ సంవత్సరంలో ఈ గ్రహం అనే భక్తుడికి వచ్చిన ఆ యొక్క దర్శనం యొక్క వివరం ఏంటో ఒక్కసారి మీరు చూడాలని నేను ఆశించుచున్నాను. ఎందుకనగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ చూచినా అల్లకల్లోలం, ఎవరి మధ్య శాంతి లేదు, సమాధానం లేదు,
ప్రార్థన చేస్తున్నాం కానీ సమాధానం ఉండట్లేదు. మరి ఎక్కడ చూసినా మహమ్మారి, ఆందోళన, అందరూ అస్వస్థత అయిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరి సమస్యల గురించి, ప్రపంచం అంతటి గురించి మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. ఏమని ప్రార్థన చేయాలని ఆయనకి దేవుడు మరి తెలియజేశాడంటే, రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము ఆయనకు మరి దర్శన రూపంలో వచ్చింది. అది ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అది ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ యొక్క కరోనా ఉన్న టైంలో అందరూ కూడా ఈ వాక్యాన్ని బాగా ఎత్తిపెట్టి మరి అనేకమైన ప్రసంగాలు చేస్తూ మరి ప్రపంచాన్ని అంతటినీ వారు హెచ్చరించుతున్నారు. మీరు తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గమును విడిచిపెట్టి నన్ను వెతికిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతుంది. ఇప్పుడు మనకి ఇది నాట్ అవర్ ప్రాబ్లం, ఇది దేశీయ సమస్య, దేశ సమస్య. దేశీయ అంటే ఇండిజినస్ అని వస్తుంది, దేశీయ కాదు. ఇట్స్ ఎ నేషనల్ ప్రాబ్లం. ప్రతిరోజు 1000కి తగ్గకోకుండా కువైట్లో మరి ఈ యొక్క కరోనా కేసెస్ పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మనం చేయవలసింది ఏంటంటే, మనలను మనము తగ్గించుకొని మన మరి చెడు మార్గములన్నీ విడిచిపెట్టి అంటే మనం తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు నాకు షుగర్ ఎక్కువ ఉంది, నేను షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకుని దేవుని అంతకి చేరుతున్నాను. అయితే నేను స్వీట్లో కిలో తినేస్తాను, నాకు షుగర్ తగ్గించే అంటే, మనం స్వీట్లు ఏమి తినకోకుండా వాటిని దూరంగా పెట్టుకొని మరి దేవుని చెంతకు చేరి తగ్గించుకుని ఆయనను అడిగినప్పుడు ఆయన ఆకాశం నుండి మన యొక్క ప్రార్థనలు విని మనకు క్షేమం కలుగజేయడానికి, మన దేశానికి క్షేమం, కువైట్కి క్షేమం కలుగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది మరి ఈ యొక్క వీడియో క్లిప్ జస్ట్ ఒక 5 minutes మీరు చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ప్రకారంగా మరి మీరు Listen, these are the footsteps of the men of war. Nation against nation, tribe against tribe, fighting for liberty, fighting for justice. These are tears of our children. They are the fatherless generation. Their souls are battered and sold for sex to men of lust and greed. They have taken life even before they have lived their own. Look, the signs are everywhere. The confusion and chaos are calling from every corner. And while we try to make sense of our world, there is a rumbling in the distance, an ever-growing and urgent cry that is coming from every corner of the globe. These are the cries of God's children, men and women, young and old, gathering to repent and confess their sins. God hears the calls of His people and says, "Even now return to me with all your heart, with fasting and mourning, and discover the joy of reconciliation with God." In 2009, only 9 years since the first transformation meeting in Cape Town, South Africa, history was made when 220 countries gathered for a day of repentance and prayer. It was a day when Christ followers called to our God, who is slow to anger and abounding in love. The urgency to know God and to discover His nature was evident as believers humbly confessed their sins and begged God for mercy. In business, education, government, and the church, God is inviting His children to turn back to Him. As the prayers of believers move across the globe, their words of confession are being transformed into acts of transformation.
And that's not all, because God promises He will pour His Spirit out on all people. Sons and daughters will prophesy, and old men will dream dreams, and young men will see visions. This great and glorious day will see the glory of God revealed around the globe from north to south, east to west, and everyone who calls on the name of the Lord will be saved. In 2010, Christians will gather to celebrate the Global Day of Prayer, and their prayers will echo from every country of the world, each nation together for repentance and prayer. There are great needs. There is an urgency. But we believe that as we repent and turn away from our sins, we know God will see our hearts and hear prayers and answer our pleas. కాబట్టి మరి ఇంతవరకు మీరు చూసిన విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ జోహన్నెస్బర్గ్ లో చేరి ఆ దినాన వారందరూ ప్రార్థించారు. తదుపరి మరి అన్ని దేశాల వారు అక్కడికి వచ్చారు. ఇక్కడ మనకు వాక్యం ఏం సెలవిస్తుందంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31, 32 వచనాలు, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. మనము మరి సృష్టిలో ఇంతవరకు చూడండి చంద్రుడు రక్తవర్ణం అవడం ఈ మధ్య మనం గమనించి ఉన్నాం. అనగా ప్రభు రాకడకు ఎంతో దగ్గరగా మనము ఉండి ఉన్నాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను కొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. కాబట్టి ఈ దినాన్న మనము యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు. డోంట్ వరీ అబౌట్ ద కరోనా ఆర్ ఎనీ అదర్ థింగ్స్. మనము దేవుని నామమున ప్రార్థించినప్పుడు దేవుడు మనలందరినీ రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం నుండి ఆయన మన యొక్క ప్రార్థనలు విని ఆలకించి మనలను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రొవైడెడ్ కండిషన్ ఏంటంటే మనము మనల్ని తగ్గించుకొని మన చెడు మార్గంలోని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను అడిగినట్లయితే ఆయన మనలను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము కరోనా విషయంలో ఏమీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. బైబిల్ చెప్తున్నది ఏంటంటే ఏ విధంగా ఇప్పుడు మనం ప్రార్థన చేయాలని మనం ఇప్పుడు చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అందుచే మనము యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. మనం ఏ ప్రార్థన చెప్పినా సరే యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము అని చెప్తూ ఉంటాం. ఎందుకనగా దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తును. మరి ఆయనే యేసుక్రీస్తు. ఇక్కడ మనకి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. కాబట్టి మనకి యేసుక్రీస్తును రక్షకుడు ఆయన ఒక్కడే, ఆయన నామం వల్లనే మనకి రక్షణ. మరి ఏ నామం వలన భూమి క్రింద కానీ పైన కానీ ఎక్కడైనా సరే, లోపల కానీ భూమి మీద కానీ
లేదు. ఒక్క యేసు నామమున వలనే మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి యేసు నామమున మనం అందరము ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. మనము పరిశుద్ధాత్మ సహాయంతో మరి దేవుని కుమారుని యొక్క నామంలో తండ్రిని అడ్రస్ చేసి, అంటేనే మనం ఇవాళ ఏం వాక్యం చదువుకున్నామండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6-9 వచనాల మధ్య అక్కడ ఏమనుందంటే, మరి తండ్రిని మనము ప్రార్థించవలెను. యేసుక్రీస్తు మాత్రమే మనకి మధ్యవర్తి. హి ఈజ్ అవర్ మీడియేటర్ అన్నమాట. ఆయన తండ్రికి మనకి మధ్యవర్తిత్వం చేయటానికి ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడవచ్చు. దేవుడు మరణించిన వారితో మాట్లాడుట నిషేధించుచున్నాడు. ఇదేంటంటే చిల్లంగితనము, మరి ఇంకా వేరే వేరే మంత్రశక్తులు అన్ని చేసి ఆ ఆత్మలతో మాట్లాడుతుంటారు కదా, అది మరి బైబిల్ ప్రకారంగా అది నిషిద్ధము. అవి మనము క్రైస్తవులంగా చేయకూడదు. ప్రార్థన అనేది క్రీస్తు యొక్క ఉత్తర్వు. ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 38వ వచనంలో, దేవునిని ప్రేమించు విశ్వాసి ఆయనతో మాట్లాడును. ఇరువురు ప్రేమ కలిగి ఉండినప్పుడు వారిరువురు సంభాషించుకుందరు. గమనించు మరియు ప్రార్థించు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా మరి వ్రాయబడి ఉన్నది. ఇది మరలా మీరు కావాలన్నా కూడా చదువుకోవచ్చు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ వచనంలో ఏమనుందంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఆత్మ సిద్ధమే గాని శరీరము మరి బలహీనంగా ఉందని. అందుచేత మనం దేవుని ప్రేమించు విశ్వాసిగా ఆయనతో మనం ప్రార్థన ద్వారా మాట్లాడవచ్చు. విధేయత కలిగి విశ్వాసి ప్రతి దినము ఏకాంతంగా ప్రార్థనలో గడుపును. ప్రభు ఆజ్ఞాపించిన దేవునిగా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, అలా వీధుల్లోనూ సంత వీధుల్లోనూ మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నారు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవాలంటే పాస్టర్ గారి దగ్గరికైనా సరే చర్చిలోకి వెళ్ళి చేయించుకుంటే బెటర్. ఏదో ఒక స్పాట్ లో, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఆయన కోట్ వేసుకుని వచ్చారు కదా అనేసి మనం అలా ప్రార్థన చేయించుకుంటాం. అది మంచిది కాదు. ఒక పర్టికులర్ ప్లేస్ లో, మన గృహంలో కూడా మరి ఏదో ఒక రూమ్ లో, హిందువులైతే పూజా రూమ్ అని పెడుతూ ఉంటారు. మనం కూడా మన గృహంలో ఒక పర్టికులర్ ప్లేస్ లో దేవుని యొక్క ఆల్టర్ అనగా దేవుని యొక్క సన్నిధి ఉందని మనం అక్కడ బైబిల్స్, కీర్తన పుస్తకాలు అన్ని పెట్టి మనం దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు ఒక పాట పాడుకుని అక్కడ కూర్చుని దేవునితో ఏకాంతముగా మనం కొంతసేపు గడిపినప్పుడు ఆ ప్రార్థన మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము మరి ఆ ప్రార్థన వేషధారుల వల్ల చేయకోకుండా ఈ విధంగా చేయాలనేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-8 వచనాలు మనకి తెలియజేస్తున్నది. మనం ఎప్పుడు ప్రార్థించవలేను? ఇది ఒక క్వశ్చన్. ఎప్పుడు ప్రార్థించవలను అంటే, ప్రతి క్షణము ప్రతి దినము ప్రార్థించవచ్చు. మనం కీర్తనలో 5వ అధ్యాయము 3వ వచనం, ఎనీ టైమ్ యూ కెన్ ప్రే డైలీ. మనం ఒకవేళ ఎక్కడికైనా ఒకవేళ మీరు వంట చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, స్నానం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అంతేగాని అంత పర్ఫెక్ట్ గా ఉంటేనే అప్పుడే ప్రార్థన చేయాలని ఏం లేదు. దేవుణ్ణి ఎప్పుడైనా సరే మనం స్మరించుకోవచ్చు. ఎందుకంటే అది హృదయం నుంచి హృదయానికి. ఇప్పుడు మీరు జూమ్ లో జాయిన్ అయ్యారు, మీరు మీ యొక్క కెమెరా ఆఫ్ చేస్తారు, మీరు ఏ విధంగా కూర్చుని వాక్యం వింటున్నారు కదా. సేమ్ ప్రార్థన కూడా మీ ఏ భంగిమలో ఉన్నా సరే, ఎటువంటి వస్త్రధారణ చేసుకున్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ మీరు ప్రార్థించవచ్చు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆత్మతో మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి. ఇక్కడ నేను ప్రార్థనని బట్టి పట్టలేను అనేసి కొంతమంది చెప్తా ఉంటారు. ప్రార్థన ఎలా చేయాలో, నీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆటోమేటిక్ గా ప్రార్థన ఏ విధంగా చేయాలనేది పరిశుద్ధాత్ముడు నీకు బోధించి ప్రార్థన చేపిస్తాడు. ఆంతరంగిక సుదీర్ఘ ప్రార్థనలు సాధారణంగా
ప్రాతకాల సమయంలో లేదా పండుకునే సమయంలో మనం చేసుకుంటాం ఎక్కువసేపు దేవునితో మాట్లాడటానికి అది. అంతేగాని భోజనమునకు ముందు కృతజ్ఞత చెల్లించవలెను. అవే ప్రార్థనలు మరలా మరలా చేయవలసిన అవసరం లేదు. చిన్న చిన్న సొంత మాటలతో చేయవలెను. అనగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ యొక్క కార్యక్రమంలో ప్రసంగానికి ముందు ఎవరినైనా ప్రార్థన చేయమన్నారనుకోండి, వారు పావుగంట ప్రార్థన చేస్తే తర్వాత నేను మరి వాక్యం ఇంకేం చెప్పను నేను. అందువలన మనం ఏంటంటే టైమ్లీగా ఆ సమయ సందర్భాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకోవాలి. మన సుదీర్ఘ ప్రార్థనలో రాత్రి పడుకునే ముందు గాని, ఉదయమే లేచినప్పుడు గాని మనం దేవునితో ఎంతసేపైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మరి భోజన సమయంలో భోజనం చల్లారిపోయే వరకు కాదు ప్రార్థన చేసుకుంటాం. భోజనం పెట్టుకుని, దేవా నాకు ఈ దినాహారాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనములు అని చెప్తే సరిపోతుంది. లేదా ఇంకా ఎక్స్‌ప్రెస్ షార్ట్ కట్ ఆగలేమంటే దేవా, బువ్వా, ఆమెన్ ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా మనము మరి చిన్న ప్రార్థనతో మన యొక్క భోజనాన్ని చేయవచ్చు. ఒక బిడ్డ తన తండ్రితో ఎంత ఫ్రీగా ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మనము ప్రార్థన చేయాలి. ఇందులో మనకి ప్రాబ్లమ్ ఏమీ లేదు. మనం దేవుని దగ్గరికి ఏదో పెద్ద బాస్ దగ్గరికి వెళ్ళినట్టు కాకుండా ఎంతో సన్నిహితంగా, ఇప్పుడు ఈ కువైట్ అమీర్ దగ్గరికి మనం వెళ్ళలేము. కానీ మన దేవుని దగ్గరికి మనం ప్రార్థన ద్వారా వెళ్ళగలం. మనం చాలా అణకువగా, చక్కగా దేవునితో మాట్లాడవచ్చును. ప్రతి దినము మనం కుటుంబంతో కలిసి ప్రార్థించవలెను. మన పిల్లలకు ప్రార్థన చేయుట మనము నేర్పించవలెను. లేదంటే వారు ఇప్పుడున్న మోడర్న్ ఏజ్‌లో వారు మరి మొబైల్స్ తోటే ఉంటారు గానీ, ప్రార్థన చేయటం షునుహాదా అనే పరిస్థితులు మనకి వస్తాయి. అందుచేత మనం కుటుంబంగా, తల్లిదండ్రులంగా పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పించాలి. అది మన బాధ్యత. ఒకవేళ చేయకపోతే దాని వలన మనకి సమస్యలు వస్తాయి. ప్రార్థనలో అనేకమైన ఉద్దేశ్యాలు ఉంటాయి. ప్రభు ప్రార్థన లేదా నమూనా ప్రార్థనలో ప్రభువైన యేసు ప్రార్థనలో ఏ ఏ అంశములను గురించి ప్రార్థించవలెనో మరి ఆయన చూపించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తాము, స్తోత్రాలు చెల్లిస్తాము. తదుపరి మరి ఆయనకు మన జీవితంలో ఆయన మనకి చేసిన మేళ్ళన్నిటి నిమిత్తమై ఆయనకు సాక్ష్యం చెప్తాము. ఆయనకు మరి కానుకలు అర్పిస్తాము. కృతజ్ఞత కానుకలు చెల్లించుచు ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తాము. మరి ఇవన్నీ అయిన తర్వాత మనకు ఏమైతే అవసరం ఉన్నాయో ఆ ఆ అంశాల గురించి ఆయన్ను మరి ప్రార్థిస్తాము. తదుపరి జిహ్వా ఫలముతో మరి ఆయనకు ఆరాధన చేస్తాము. ఎప్పుడైతే ఆరాధన చేస్తారో ప్రభువు మన మధ్యకు వచ్చి ఆ ప్రసన్నత, మనము అడిగినవన్నీ ఆయన ఇవ్వటానికి మన మధ్యకు వచ్చును. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఫిల్డ్ విత్ స్పిరిట్. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అన్ని విషయముల నిమిత్తమై మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు మరి అంతటా ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రము చేసి దానిని విరిచి వారికి ఇచ్చెను అని ఉంటది. ఎక్కడ చూసినా అంతటా భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రం చేసి వారికి ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని ఇచ్చి ఉన్నారు. కాబట్టి మరియు ఇక్కడ మరియమ్మకి దూత కనిపించి నీవు ఇలా గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆయన కనికరము తరతరములకు ఉండును గాక, తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అని ఆమె అక్కడ చెప్తున్నది. మనము ప్రార్థన చేసేటప్పుడు పరలోక ప్రార్థన నీ రాజ్యము వచ్చుగాక అని చేస్తుంటాం.
భూమి మీద నీ రాజ్యము ఉండును గాక. ఒక డినామినేషన్ వాళ్ళు దీంతో అగ్రి అవ్వరు. ఆల్రెడీ వచ్చేసింది కదండి, మళ్ళీ రమ్మని మీరు ప్రార్థన చేస్తారేంటి, ఏంటిది అనేసి కొంతమంది మనతోటి వాగ్వివాదానికి వస్తుంటారు. ఇదేంటంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మరియు ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఇది ఇక్కడ తిమోతి పత్రికలో మనకి వ్రాయబడి ఉన్నది. మన జీవితము, మన కుటుంబం, మన సంఘం, దాంట్లో ఉన్న పరిచర్య, నశించిపోతున్న ఆత్మలు, అనారోగ్యంగా ఉన్న వారి స్వస్థత గురించి, మన పని గురించి, మన ప్రభుత్వం గురించి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ బుధవార దినాన్ని మనం ప్రార్థన దినంగా ఆచరించుచున్నాము. చాలా ఆశ్చర్యకరమైనది, చాలా మరి ఆత్మీయమైనది, ఆశీర్వాదకరమైనది. ఆశ్చర్యకరమైనది, ఆత్మీయమైనది, ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఈ ప్రార్థన అనేకుల క్షేమాభివృద్ధి కొరకు, ఈ దేశ క్షేమం కొరకు మనము ప్రార్థించుచున్నాము. మరి మన యొక్క అవసరతల కొరకు మనము ప్రార్థించవలను. కోటి విద్యలు కూటు కొరకే అంటారు. మనకి ఏది లేకపోయినా, ఫుడ్ లేకపోతే ముందు అయ్యో ఇంకా అంత తారుమారైపోద్ది. కాబట్టి మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? మా అనుదినాహారం, గివ్ డైలీ బ్రెడ్ అని మనము ప్రార్థన చేయాలి. అంతేగాని మనకు ఒక 1 వీక్ సరిపడ్డ ఫుడ్ ఇచ్చేసేయి, మొత్తం ఒక చికెన్ బాస్కెట్ అంతా ఇంట్లో పెట్టేసుకుంటామా అని చేయటం పద్ధతి కాదు. ఇక్కడ ఆ విధంగా చేయటం మనకి కరెక్ట్ కాదు. మరి ఇక్కడ దేవుడు అవసరతల కన్నా పెద్ద విషయంలో తీరిక లేక ఉండును. మనం ఒక పాట పాడుతుంటాం, యెహోవా నా మొర ఆలించెను తన మహాదయను బట్టి అని ఒక పాట ఉంది. అందులో విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను అని ఉంటది. మనం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు నాన్ స్టాప్ గా మరి మొత్తం అంతా కొట్టేస్తుంటాం. ఒక జనరేషన్స్ అందరినీ అందరినీ ఆశీర్వదించేయమని ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ చేయడం మరి ప్రభుకి అది బోరింగ్ గా ఉంటుందని, అయినా సరే ఆయన ఓపికగా మనం చేసే సోదంతా విని మనకి కావాల్సిన ఏవులు ఆయన మనకి ఇస్తుంటాడు. అయితే దేవుడు నా అవసరతల కన్నా పెద్ద విషయములలో తీరిక లేక ఉండును. మీకేమి అవసరమో అవి ఖచ్చితంగా అడుగు, నీ అవసరతలు అన్ని తీర్చును, నీవు ఇతరులకు సహాయము చేయగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు 250 రూపాయలు జీతం, 250 దినార్లు మీకు జీతం, మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది, 1st తారీఖు శాలరీ వచ్చింది, మీరు వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి 300 కొడితే వస్తుందా? రాదు కదా. మీరు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మరి ఇక్కడ రాయబడి ఉంది, మనం ఎక్కువగా ఏదైనా ఓవర్గా అడిగితే అది ఇవ్వటానికి దేవుడు ఇష్టపడడు. అందుచేత మనకి ఏది అవసరమో అదే అడిగి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఎక్కువగా అడిగితే అది మనకు మరి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా లేదు. సపోజ్ మనకి ఒక కార్ కావాలని అడగొచ్చు, ట్రాన్స్పోర్ట్ లేదని, అంతేగాని లెక్సస్ నాకు అని అడిగితే అది మరి ఎక్స్ట్రాగా ఉంటుంది. అలాగే లేడీస్ కూడా నాకు ఒక 1 కిలో బంగారం దయచేయి ప్రభు అంటే అది మరి రీజనబుల్ కాదు. కొన్ని సమయాలలో దేవుడు జవాబు ఇవ్వడు. ఎందుకు? నేనేమైనా తప్పు చేయుచున్నానా అంటే, మొదట యేసు ప్రభు గెత్సెమనే తోటలో మరియు యోబు
వీరు తప్పేమి చేయలేదు. కొన్ని సమయముల్లో మనం అనుకున్నట్టు కాక దేవునికి ప్రత్యేక కారణములు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ విధంగా వ్రాసెను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుట లేదు. మనం ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసి అడిగితే అవి మనకి దొరకకుండా ఉంటాయి. ప్రభు కూడా వెళ్ళి ఎలాంటి ప్రార్థన చేశారు? గెత్సేమనే తోటలో రాయి మీద ఆయన మరి ఉండి అక్కడ తన రక్తము చెమటగా మారి రక్తం అంతా చెమటగా మారి మరి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తమే కానిము. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే వన్ వే ట్రాఫిక్ లో కాకుండా నీ చిత్తం చొప్పున దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చర్చిలోకి వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ ఉన్నా సరే, ఎందుకని ఇక్కడ మన దేశంలో ఇక్కడ ఈ సహోదరులందరూ ఏది అడిగినా సరే ఏమంటారు? వాళ్ళు ఒకటే చెప్తారు, ఏ అవునని చెప్పరు, కాదని చెప్పరు, ఇన్షాల్లా అంటారు. ఇన్షాల్లా అనేటానికి మనకు అర్థమైపోద్ది. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థించే విధానం ఏంటంటే నీ చిత్తమైతే అని మనం చేయాలి. అంతేగాని ఆయన చిత్తము నెరవేరే వరకు మనము ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. ఆయన ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. నీ పొరుగు వాని కారును దయచేయమని దేవునిని అడగొద్దు. డోంట్ ప్రే విత్ సచ్ అంబిషన్స్. లేదు, దేవుడు స్వార్థంతోనూ మరియు పేరాశతో కూడిన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఇతరులను నాశనం చేసేమని, వాళ్ళకంటే నేను బాగుండాలని ఇలాంటి ప్రార్థనలు దేవునికి మనము చేయకూడదు. తండ్రిని మనకు ఏమి కావాలేనో ఆజ్ఞాపించవద్దు. గెత్సేమనే తోటలో మరి యేసుప్రభు ఏం చెప్పాడు? ఆ విధముగా వినయంగా దేవుని చిత్తం చొప్పున మనం అడగాలి. అంతేగాని మనం డిక్టేట్ చేయకూడదు. అక్కడ సుంకరి పరిసయుడు ఇద్దరు కూడా వెళ్ళి దేవాలయం దగ్గర మరి ప్రార్థన చేస్తున్నారు. సుంకరి ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా వారికి ధైర్యం లేక రొమ్ము కొట్టుకొనిచ్చు హ్యూమిలియేషన్ తోటి సంపూర్ణంగా తగ్గించుకొని పూర్తిగా తన యొక్క ఇవన్నీ కూడా దూరంగా పెట్టేసి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అదే పరిసయుడు ఏం చేస్తున్నాడు? నేను నీకు దశమభాగం రెగ్యులర్గా ఇచ్చేస్తున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ప్రతి మరి ప్రార్థనకి నేను వచ్చేస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇయ్యని డిమాండ్ చేస్తున్నాడు. వీఆర్ నథింగ్. మనం అలా ఆజ్ఞాపించటానికి మనము సరిపోం. మనము ఓన్లీ మనం చేయవలసినవి చేసి దేవుని చిత్తం కొరకు మనము ఎదురు చూసవలసిన వారంగా ఉండవలేను. ఈ సమయంలో మరి క్షమాపణ వేడుకొనుము మరియు క్షమించుము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మరి వ్రాయబడి ఉన్నది. ఈ విధంగా మనము ఆత్మల రక్షణ కొరకు అడుగుము. ఇదేంటంటే మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఈ యొక్క వాక్యాన్ని మీరు ఈ మన పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయి. మరలా ఒకసారి ఎప్పుడైనా దాని గురించి మనం ధ్యానం చేద్దాం వివరణ అంతా. ఆ పరలోక ప్రార్థనలో ఒకటి ఐటమ్ ఏంటంటే మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఈ దుష్టుడు పక్క నుంచి చూసారా ఎలాంటి బాణాలు వేస్తుంటాడో. అక్కడ బాగుంటది, ఆ చర్చికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, ఆ సంఘానికి వెళ్దాము, అక్కడ బాగుంటది అని చెప్తా ఉంటాడు. ఎందుకని? డైవర్ట్ చేయడానికి, నిన్ను డిస్టర్బ్ చేయడానికి. ఈ పండు తింటే మీకు అన్ని తెలిసిపోతాయని నేను బుట్టలో వేస్తాడు. అలాగా నువ్వు ఆ సంఘానికి వెళ్తే ఆ సంఘానికి వెళ్ళిన వాళ్ళు అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారంట. మరి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ నుండి బదులు ఎందుకు అని. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేక వెళ్ళిపోతుంటారు. అందుకని మనము మమ్ముని శోధనలోనికి తేకని మనకు ఒక చుట్టూ మరి ఒక కవచాన్ని మనకి దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. కరోనా వచ్చిన ఆ పరిశుద్ధ కంచె దాటి లోపలికి రాలేదు.
ఏ అపాయమును నిన్ను సమీపించదు. ఎందుకంటే నీ చుట్టూ ఆయన తన పరిశుద్ధ కంచెను ఉంచి ఉన్నాడు. పైన పావురం కనిపిస్తుంది కదా, అనగా పరిశుద్ధాత్మ మన చుట్టూ మరి జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా, సెక్యూరిటీ ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్మ మనకు ఉంది. ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉండటం కాదు, దేవుడు మనకి ఇస్తున్నాడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. గర్వంగా చెప్పండి, ఎందుకంటే పునరుద్ధాన బలాన్ని, శక్తిని మనం అందరం పొందుకున్నాం. ఎవరో రాజులకి వాళ్ళకి ఉంటది అనుకోకండి. మనకి దేవుడు నిత్యము తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జెడ్ కేటగిరీ సెక్యూరిటీని అనుగ్రహిస్తున్నాడు. మన మీదకి ఎటువంటి వైరస్లు కానీ మరి సైతాన్ శోధనలు కానీ రాకుండా ఉండటం కొరకు ఆయన విజయమునకు చిహ్నంగా ఆయన రాజ్యం శక్తి గలది మహిమతో ప్రార్థన ముగించుతున్నాం. ఏమని చెప్తున్నాం మనం చివర? నీ రాజ్యము వచ్చుగాక ఆయన్ని చెప్పేసిన తర్వాత రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి అని చెప్పేసి మనం ప్రార్థన ముగిస్తున్నారు. కాబట్టి ఏ ప్రేయర్ మస్ట్ బి సిన్సియర్. ఎలా అంటే మన శరీర బంధమును గురించి, మన హృదయంలో ఉన్న ఉద్దేశాలను మనం బయలుపరుస్తున్నాం, కానీ మరి మనం ఇతర అవరోధములను అధిరోహించి కండ్లు మూసుకొని ప్రార్థిస్తాం. ఎందుకని? ఈ కండ్లు మూసుకొని ప్రార్థిస్తే అప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కొంతమంది వంగి వందనంతో ప్రార్థిస్తారు. ఆదికాండం 24వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. కొంతమంది నిలబడి ప్రార్థిస్తారు. పాత నిబంధనలో మరి సొలొమోను నిలబడి ప్రార్థించాడు. మొదటి రాజులు 8వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఉంది. మరి కొంతమంది మోకాళ్ళుని వినయంతో ప్రార్థిస్తారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనంలో ఉంది. కొంతమంది ఫ్లాట్ పూర్తిగా తల ముఖము నేల మీద ఉంచి ప్రార్థింతురు. ఇది సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. నేను మద్రాసులో ఉన్నప్పుడు అప్పట్లో ఆ రాష్ట్రానికి జయలలిత ముఖ్యమంత్రిగా ఉండేది. ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు మరి ఆ జయలలిత దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళేమో మోకాళ్ళు ఉన్నారు, ఒకళ్ళేమో ఇలా వంగారు, ఒకళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం పడిపోయారు. వారు వారి భంగిమలను బట్టి వీడికి 5 కోట్లు ఇయ్యి, వీడికి 2 కోట్లు ఇయ్యి అని ఆమె డిక్టేట్ చేస్తుందని నేను అక్కడ వార్తాపత్రికల్లో చదివి ఉన్నాం. మన దేవుడు నీ భంగిమను బట్టి కాదు మీకు ఇచ్చేది, నీ మనస్సును బట్టి, నీ హృదయ ఆలోచనను బట్టి ఆయన మనల్ని చూస్తాడు. దేవుడు మన ప్రార్థన భంగిమను చూడ్డు, అయితే మన హృదయాంతరంగంను ఆయన చూచును. బహిరంగ ప్రార్థనలు, అబద్ధ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు మొదటి రాజుల్లో మరి 18వ అధ్యాయం 25, 29 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేర్ ఇస్ ఏ ఒక సవాల్ జరిగింది. ఎలైజాకిని మరి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలకి మధ్యన. అప్పుడు మరి కొండ మీద వాళ్ళేమో ఇలాగా మనకి చూస్తూ ఉంటాం కదా ఇండియాలో, ఒక్కొక్కసారి అది టాప్ టాప్ అని కొట్టుకుంటా ఉంటారు. అలాగా వాళ్ళు అరిచి కొట్టుకుని అన్ని చేశారు ఒక రోజంతా. అయితే తర్వాత భక్తులు వెళ్ళి హామ్గా మనము మా దేవుడు మనలను బహిరంగంగా ఒక పద్ధతిలో ప్రార్థించమని తెలిపారు. ఇక్కడ ఎలా ఆయన కామ్గా ఒక ప్రార్థన చేశాడు. వెంటనే పైనుంచి అగ్ని వచ్చి మరి దానిని దహించి వేసింది. ప్రార్థన ధ్యానము మనలను దేవునితో సంభాషించినట్లు చేయును. బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. అదేంటంటే అన్నిటి విషయమై బైబిల్ ఆజ్ఞలు కలవు. దేవుని వాక్యమునకు ఏది మనము కలపకూడదు. మనంతటా మనం దేవుని వాక్యానికి ఏది కూడా కలపకూడదు. అడల్ట్రేషన్, ఇట్ ఈస్ అన్ అడల్ట్రేషన్. కాబట్టి ఉపవాసము లేదా మూలుగలతో కూడిన ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు ఎప్పుడు కనబడకుండా మనం రహస్యమందున తండ్రికే కనబడవలనని మనం ఉపవాసం చేసేటప్పుడు మొహం కడుక్కొని, ఇప్పుడు రేపు నుంచి వీళ్ళందరూ చేస్తున్నారు, మొక్కలు అలాడేసుకుని మనకి ఇంకా భయంకరంగా వారిని చూడలేము. అలా కాకుండా మనం ఉపవాసం చేస్తున్నామంటే రోజు ఉండేదానికంటే ఫ్రెష్గా, ఎందుకంటే మనకి శక్తి వస్తుంది, దేవుని శక్తి. ఆ శక్తి కలిగి ఫ్రెష్గా మనం ఉండేటట్టుగా ఉపవాసంతో మనం చేసినప్పుడు మనం ఏం ప్రార్థన చెయ్యాలో అది పరిశుద్ధాత్మ మనలో ఉండి, ఇప్పుడు మనం పలానా ముదిరి దగ్గరికి వెళ్ళంటే నీకు భయం, వెళ్ళలేరు, అప్పుడు వెనక నుంచి ఆవిడ కూడా తోస్తూ ఉంటాడు. అలా కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ మనకి హెల్ప్ చేసి మనకి హృదయంలో ఏముందో అది అని చిన్నపిల్లలు ఓకటి మాట్లాడతారు సరే,
ముసలోళ్ళు వాళ్ళ భాషను అర్థం చేసుకుంటారు, మనకు అర్థం కాదు. ఆ చిన్నపిల్లలు ముసలోళ్ళతో ఏ విధంగా మాట్లాడుకుంటారో అలాగే పరిశుద్ధాత్మ మన ద్వారా మూలుగులతోటి దేవునితో మరి ప్రార్థించే విధంగా చేస్తుంటది. భోజనం లేకుండా ప్రార్థించమని కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఆజ్ఞ లేదు. అయితే యేసు ఆయన శిష్యులు కొన్ని కీలక అంశముల నిమిత్తం సిద్ధపడి ఉపవాసము చేసిరి. తప్పుడు కారణాల నిమిత్తం ఉపవాసం చేయడాన్ని గురించి యేసు గద్దించిరి. కొంతమంది క్రైస్తవులు ఆహారము, వినోదము, అలవాట్లు, నిద్ర మానుకొని ప్రార్థించడం వల్ల దేవుని ధ్యానము మరియు ఆయన చిత్తము జరిగించుటకు ఉపయోగముగా ఉన్నదని కనుగొనిరి. ప్రార్థనలు చేయు ఇతర సందర్భంలో ఏంటంటే ప్రతి భోజనమునకు ముందు రోజులో ఒకసారి కలుసుకొని కుటుంబముగా ప్రార్థించము. ఈ సమయంలో వాక్యంతోనూ కీర్తనలు పాడుట ద్వారాను దేవుణ్ణి స్తుతిస్తాము. ప్రాతకాల సమయంలో ఒంటరిగా సుదీర్ఘ ప్రార్థన చేసుకునవలెను. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇతరులకు సాక్షులుగా ఉండేటట్లు మనం ప్రార్థన చేసుకోవాలి. సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు వారందరూ మనలో క్రీస్తును చూడాలని నీ హృదయం అంతా ప్రార్థించుకునవలెను. నిరవధికంగా ప్రార్థించవలెను. ప్రభువు ప్రతి దినము మనతో సహవాసం చేయవలనని అడుగుచున్నాడు. ప్రభు మనతో ప్రతి దినము ఎవ్రీ డే హీ వాంట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ ఆర్ ఫెలోషిప్. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. మనము ఫలమిచ్చే వారముగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబులను ఇచ్చును. ఒకటి ఏంటంటే మన ప్రార్థనలకు జవాబులను పొందుకున్నట్లు మనము ఆయన బిడ్డలంగా ఆయన ముందు విధేయత కలిగి ఉండుటకు మనము వేగిరపడవలెను, అంటే తొందరపడవలెను. వాక్యమునకు విధేయులుగా ఉండవలెను. అవిధేయుల ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించబడవు. ప్రార్థనలకు జవాబు లేకుండా అడ్డుకొను 5 సంగతులు ఉన్నాయి. అయితే ఇతరులతో సమాధానం లేకుండా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. స్వార్థంతోనూ అహంకారంతోనూ దేవుణ్ణి అడగటం మంచిది కాదు. దేవుని యందు విశ్వాసం లేకుండా మనము అనుమానం కలిగి ఉండట అది కూడా ఒక అంశం మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం. కుటుంబంలో ఒకరిపై ఒకరికి సరి అయిన మర్యాద లేకుండా ప్రార్థన చేస్తే అది దేవుని యొద్దకు చేరదు. పొరుగు వాని ఎడల ఉండు వైఖరిని బట్టి కూడా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కాబట్టి ప్రార్థన అనేది చాలా సహజంగా ఉండాలి. ప్రభువైన యేసు ప్రార్థన ఇలాగ ఉండమని చెప్పారు లూకా సువార్తలో. మనం సులువుగా చెప్పిపోతుంటాం కాబట్టి ఆ విధంగా కాకుండా నీ దృష్టి అంతయు కూడా దేవునిపై ఉంటే పైనున్న వాటి కొరకు ఆలోచించుచు క్రమశిక్షణ కలిగి ఉండుడి. కాబట్టి మనం అన్యోన్యంగా మరియు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన పక్కనే ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. అందుకని నేను ఏం చెప్తున్నాను, మీరు ఉండే చోట మీరు ఒక గదిలో ఒక మూల ప్రత్యేకించి దేవుని కొరకు ఏర్పాటు చేయండి. మనం ప్రార్థన అక్కడికి వెళ్ళి చేసేటప్పుడు దేవుడు మన ప్రక్కనే ఉంటాడని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు మనను ప్రార్థించుటకు ఆహ్వానించుతున్నాడు. దేవుడు మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రార్థన మనకెంతో విలువైనది. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించవలనని ఆశించుచున్నాడు. ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఎంతో ఆశగా ఎంతగానో ప్రేమించుటకు ఆయనను వెతుకుదాము. అప్పుడు ఆయన ప్రసన్నత మనకు లభించును, అనుగ్రహించును. కాబట్టి మనం ఈ విధంగా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కోరికలన్నీ మన అడిగిన వాటికన్నిటికీ ప్రతిఫలము ఇస్తాడు. మనం ఇంతవరకు ఈ 50 రోజులు మరి దేవుని సన్నిధిలో సిలువ వైపు చూస్తూ మన సిలువ యాత్ర సాగించి ఉన్నాము. ఇక్కడ ఈ సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ ఒక ఆయనకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏమని ఉందంటే, మరి ఈ లోకంలో ఉన్న ఈ యొక్క సమస్యలతోటి అందరూ ఆ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాపం అనే బానిసత్వం వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఎలాగో చూడండి. I saw a dark and stormy ocean. In that ocean, I thought I saw multitudes of poor human beings plunging and floating and shouting and shrieking, cursing and struggling
and drowning. And out of this dark, angry ocean, I saw a mighty rock that rose up with its summit towering high above the stormy seas. And all round the base of the rock, I saw a vast platform. And on this platform, I saw with delight a number of the poor wretches continually climbing out of the angry ocean. And I saw that some of those who were already safe on the platform were fervently helping the poor creatures still in the angry waters to reach safety. But something puzzled me. Although they had all been rescued at one time or another from the ocean, nearly everyone seemed to have forgotten all about it. Anyway, the memory of its darkness and danger no longer troubled them. And what was equally strange and perplexing to me was that most of these people did not seem to have any care, that is, any agonizing care, about the poor perishing ones who were struggling and drowning right before their eyes. But then I saw something wonderful. I saw a great being from above come straight from his palace, right through the dark clouds. And he leapt right into the raging sea among the drowning people. And there I saw him toiling to rescue them until the sweat of his great anguish ran down in blood. And he was continually crying to those already rescued, to those whom he had helped with his own bleeding hands, to come and help him in the painful and laborious task of saving the lost. But the strangest thing of all was that those on the platform to whom he called were so taken up with their trades and professions and money-saving and pleasures and families and community and gatherings and religions and arguments about it that they did not respond to the cry that came to them from this wonderful being who had himself by his Spirit gone down into the sea. And so the multitude went on struggling and shrieking and drowning in the darkness. And then I saw something that seemed stranger than anything that had happened before in this very strange vision. Those whom this wonderful being cried out to come and help him in his difficult task were always praying and crying to him to come to them. Some wanted him to come and stay with them and spend his time and strength in making them happier. Others wanted him to come and take away various doubts and misgivings they had concerning the truth of some letters which he had written them. Others wanted him to come and make them feel more secure on the rock, so secure that they would be totally sure they would never slip off again. They used to meet and get as close to the rock as they could, and looking towards the mainland where they thought the great being was, they would cry out, "Come to us, come and help us." But all this time, he was down among the poor drowning creatures, crying to them in a hoarse voice, "Come to me, come and help me." And then I understood it all. It was plain enough. That sea was the ocean of life, the sea of real actual human existence. Those multitudes of people struggling in the stormy sea were the billions of sinners from every race, language, and nation. That great sheltering rock was Calvary, the place of the cross, and the people on it were those who had been rescued from sin and hell and who professed to be followers of Jesus Christ. That mighty being who called to them from the tempest was the Son of God, the same yesterday, today, and forever, who is still struggling to save the dying multitudes about us from this terrible doom of damnation, and whose voice can be heard above the music and machinery and noise of life, calling on the rescued to come and help him save the world. కాబట్టి ఇంతవరకు మనం గమనించిన విషయాలన్నిటిని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ 50 రోజులు మనము సిలువ వైపుకు వచ్చి ఉన్నాము, ముక్తి బలం పొందాము, పునరుద్ధాన బలాన్ని పొందుకున్నాము, విశ్వాసంలో రక్షణ పొందాము, నిత్య జీవానికి అర్హులం అయ్యాము. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యేసు నశించిపోతున్న వారి ఆత్మలను ఏ విధంగా రక్షించాడో మనము కూడా మరి అక్కడ వారు తాడు వేసి అలాగా ఈ పాప సముద్రంలో అందరూ కొట్టుమిట్టాడుతున్నారు, మహమ్మారి బారిన పడి ఉన్నారు. వారినందరినీ మనం ప్రార్థన సహవాసంతో వారినందరినీ ఒడ్డుకు చేర్చి దేవుని చెంతకు చేర్చాలని ఈ రాత్రి మనకందరకు
మన మధ్య దేవుడు ఈ సవాళ్ళను ఉంచి వెళ్తున్నారు. మనము ఆ విధంగా వెలుగిచ్చే బిడ్డలంగా ఈ ప్రపంచంలోనికి వెళ్ళి మరి ఆరోహణమైనప్పుడు ఆయన మనకి ఏమైతే తెలియజేశాడో ఆ కార్యాన్ని జరిగించడానికి మనం అందరము కంకణం కట్టుకుని క్రీస్తుకు యోధులంగా ఈ లోకంలో ఉండాలని మిమ్మల్ని అందరినీ మరి ప్రభు పేరట అభ్యర్థిస్తూ నేను కొద్ది మాటలు ముగించుతున్నాను. ఆమేన్.